ఇదే విషయం నేను ఏం చెప్తా ఉన్నా, మోదీ గారు మీ గురించి ఈ దేశ ప్రజలకు తెలిసిపోయింది. మోదీ ప్రధానమంత్రిగా వచ్చినప్పటి నుంచి మీరు చెప్పేది ఏంది, చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది, మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమన్నా పొంతన ఉందా, ఏమన్నా అంటే చేసే పనులకు ఎక్కడనన్నా సూట్ అవుతుందా అని చెప్పి ఈ దేశ ప్రజలు సూటిగా నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నరేంద్ర మోడీని ఈ దేశ ప్రజలు బరాబరి ఇంటికి పంపిస్తారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ అబద్ధాల పునాదుల మీద మాటలు నేర్చి మీడియాను అడ్డు పెట్టుకొని ఈ దేశంలో ఏమన్నా చేయొచ్చు అనుకున్నటువంటి నరేంద్ర మోడీని కూకటి వేల్లో పీకేయడానికి, వేగలతో పీకేయడానికి, అబద్ధాలను పీకేయడానికి, నరేంద్ర మోడీని ఒక్కరిని తొలగించినంత మాత్రాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, హిందువులకు ఏమన్నా అవుతుందా, ఏమన్నా అంటే ఏమీ జరగదు. ఈ దేశంలో ఉండేది మెజార్టీ హిందువులే. ఆ హిందువులతోనే, ఆ హిందువులు కట్టే పనులతోనే, ఆ హిందువులు చేసేటువంటి భిక్షతోనే, అంటే హిందూ ముస్లిం క్రైస్తవులు మెజార్టీ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే ఓట్లతోని, వాళ్ళు కట్టే ట్యాక్స్లతోని, వాళ్ళ యొక్క దీవెనలతోనే, అంటే ఈ దేశంలో ఉన్న అందరు ప్రజల దీవెనతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. కానీ సునాయాసంగా గెలవాలంటే హిందువులను బతికించినట్టు, వాళ్ళని అభివృద్ధి చేసినట్టు, వాళ్ళ జీవితాలు మార్చినట్టు, ఆ కులానికి సంబంధించినటువంటి, ఆ మతానికి సంబంధించిన విషయాన్ని పొగిడినట్టు చేస్తే, జోకొట్టినట్టు చేస్తే, వాళ్ళు రక్తం గారిన, వాళ్లకు పేదరికంలో మునిగిపోయిన, వాళ్ళు దరిద్రంలో ఉన్న ఓటు మాత్రం పక్కా చేస్తారన్నటువంటి హిందువుల యొక్క పటిష్టమైనటువంటి ఒక విధానాన్ని అవపోసన పట్టిన నరేంద్ర మోడీ హిందువులకు నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, నేను హిందువు నాది, అది అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు మతాలుగా ఉన్నాయి. అనేక మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ప్రకారంగానే ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నిక జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారంగానే ఈ దేశానికి ముఖ్యమంత్రుల ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, రాజ్యసభ సభ్యులైనా, ఇంకా లోకల్ బాడీ అయినా, మున్సిపాలిటీ బాడీలైనా రాజ్యాంగం ప్రకారంగా మాత్రమే జరుగుతాయి. అది ప్రజాస్వామ్యంలో కులాల మతాలకు అతీతంగా జరుగుతాయన్న మీమాంస ఉద్దేశాన్ని, సందేశాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలిసి కూడా మళ్ళీ కూడా మతతత్వాలకు పునాదిరాళ్ళు వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, మీ సంగతి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? మీరు ఉత్తమ మాటలు చెప్తారు కానీ ప్రజలకు మేలు చేయరు. నరేంద్ర మోడీ పాలన ఈ దేశాన్ని అణిచివేసే విధంగా ఉంది. ఈ దేశాన్ని వెనుకకి తీసుకుపోయే విధంగా ఉంది. ఈ దేశాన్ని ఆకలి కేకలకు అలమటించే విధంగా ఉంది. ఈ దేశంలో సగటు కుటుంబాలు తల్లడిల్లిపోయే విధంగా ఉంది. దానికి నిదర్శనం భారతదేశంలో పెరిగిపోయినటువంటి 83% నిరుద్యోగం ఈ దేశాన్ని కాల్చివేస్తూ ఉంది. ఈ దేశాన్ని ఇలా ఆకలి కేకలకు అలమటించే విధంగా చేస్తూ ఉంది. 83% నిరుద్యోగంలో ఉన్నటువంటి భారతదేశాన్ని నేను ఉన్నత స్థానంలో నడిపినా, నా దేశాన్ని ఎంతో స్థాయికి తీసుకుపోయినని చెప్పి గప్పాలు కొట్టేటువంటి నరేంద్ర మోడీకి ఇలా చెల్లు చీటి అయ్యిందని చెప్పి ఈ దేశ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు నరేంద్ర మోడీ గారు, ఎందుకు ఇక్కడ ఒకసారి చూడండి, దర్జాగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎన్నడూ కూడా 10 సంవత్సరాల కాలం లోపల ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. కానీ ఇలాంటి కుమ్మక్కైనటువంటి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్లు ఇస్తారో, ఏం అడుగుతారో, ఏం చెప్పాలన్నటువంటి విధానం లోపల తనకు నచ్చింది తాను చెప్పుకుంటూ పోయి ప్రజలకు ఏదో సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.